రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, ఇతర ప్రధాన సమావేశాల గురించి ఆకాశవాణి ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణ అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచారం తెలుసుకుందాం. రాజన్న సిరిసిల్ల కొత్త కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, కీమియా నాయక్ సందీప్ కుమార్ ఝాకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన సందర్భంగా బండి సంజయ్కు వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో ఘన స్వాగతం లభించింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సంజయ్ దర్శించుకున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు ఆయనకు స్వాగతం పలికారు. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని చందుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అల్బెండజోల్ మాత్రలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. 19 ఏళ్లలోపు పిల్లలు, విద్యార్థులందరికీ అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వం ఇచ్చిన విలువైన కానుక యోగా అని అన్నారు. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు అధికారులు, బాలల సంక్షేమం, కార్మిక, విద్య తదితర శాఖల అధికారులు, సిబ్బందితో జిల్లాలో సమన్వయంతో విధులు నిర్వర్తించి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే 1098 డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఈ టోల్ ఫ్రీ నెంబర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సిరిసిల్ల టౌన్ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పలు సందర్భాల్లో గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, వారు మత్తు పదార్థాలకు బానిస కావడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గత 20 రోజులుగా మైనర్ డ్రైవింగ్, లైసెన్స్, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపైన, నిబంధనలకు విరుద్ధంగా సైరన్ ఉపయోగించే వాహనాలపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ కేసులు 414, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిపై 831 కేసులు, సెల్ ఫోన్ డ్రైవింగ్ 163 కేసులు, నెంబర్ ప్లేట్ లేకుండా నడిపే 558 వాహనాలను గుర్తించి వాటికి నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై 334, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారిపై 326 కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్న నూతన చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహితపై ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే సిరిసిల్ల జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొత్త చట్టాలు అమలు జరిగిన వెంటనే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన ఉండాలని, నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధి విధానాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. జిల్లాలో 2024 సంవత్సరంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న 163 మందిపై కేసులు నమోదు చేసి 161 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, తరచూ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై 14 కేసుల్లో 21 మందిని రిమాండ్ చేయడం జరిగిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు.